ఏప్రిల్ 1న ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రోజే నీలం సాహ్ని గారు అదే రోజు సాయంత్రం పూట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయటం, 8వ తారీఖు ఎన్నికలు జరిగేటట్లుగా, అదేవిధంగా 10వ తారీఖు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నట్టుగా చెప్పడంతో ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నారో టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన ఈ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు ఎన్నికల నోటిఫికేషను 6 వారాలు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 6 వారాల తర్వాత ఎన్నికలు జరపాలి. అలా కాకుండా కొత్తగా వచ్చినటువంటి ఎన్నికల కమిషనరు వారానికే ఎన్నికల ప్రక్రియ జరపడం తప్పు అని చెప్పిన కోర్టును ఆశ్రయించడం జరిగింది. దానిపై కోర్టు తీర్పు నిన్ననే కోర్టు తీర్పు వెలువడింది. ఎన్నికలు లాస్ట్ మంత్ ఏప్రిల్ 8న ఎన్నికలు ముగిశాయి. కానీ తీర్పు అనేది మే 21వ తారీఖున ఎన్నికల తీర్పు అనేది వెలువడింది. కానీ హైకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పు రిలీజ్ చేసింది. ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తూ మరలా కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేసి ఎన్నికలు జరపాలి అని కోర్టు తీర్పు ఇవ్వడంతో పాటు, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల కమిషనర్ గారికి కూడా ముట్టికాయలు ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఉత్తర్వులు 4 వారాల తర్వాత ఎన్నికలు జరపాలి, కనీస జ్ఞానం కొద్దిపాటి ఇంగ్లీష్ వచ్చిన ప్రతి ఒక్కరూ చదవగలరు, అట్లాంటి కాపీని ఆమె చదవలేదా? ఐఏఎస్ అధికారి, ప్రభుత్వానికి గతంలో సీఎస్గా పనిచేస్తున్నారు. అట్లాంటి వ్యక్తి ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టి కనీసం ఆమెకున్నటువంటి సొంత జ్ఞానమా, లేకపోతే దాంట్లో ఇచ్చినటువంటి దాన్ని చదవకుండా ఆమెతో ఆమె సొంత నిర్ణయాలు తీసుకొని ఎన్నికల ప్రక్రియలోకి వెళ్ళడం అనేది చాలా తప్పు. ఎలాంటి వారు అసలు ఎన్నికల కమిషనర్గా, ఎన్నికల అధికారులుగా పనికిరారు అన్నట్టుగా హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దీనిపై అసలుకి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క చిన్న విషయానికి, ఇదేదో పొలం గట్టు దగ్గర తగాదా గనక చదువు లేని వాళ్ళు చిన్న విషయాలకి కోర్టులు, పోలీసులను ఆశ్రయించినట్టుగా ప్రతి ఒక్కటి ఇప్పటికీ కొన్ని వందల సార్లు ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ మీద ప్రభుత్వం అయితేనేమి, ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రతిరోజు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఏదో ఒక కోర్టు మెట్లు ఎక్కుతానే ఉన్నారు. అసలుకి ఈ కోర్టు పంచాయతీలు ఎందుకు జరుగుతుంది ప్రభుత్వంలో అనేది మనతో మాట్లాడటానికి, అదేవిధంగా నిన్న ఇచ్చినటువంటి తీర్పు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ఇచ్చినటువంటి తీర్పు గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ అడ్వకేట్ బంగుళూరి గోవిందయ్య గారు మనతో పాటు ఉన్నారు. అసలుకి ఇట్లాంటి తీర్పులు అధికారులు చేస్తున్నటువంటి దానిపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అసలుకి రాజ్యాంగం అనేది ఉందా? న్యాయ వ్యవస్థ అనేది ఎంతో కొంత ఉండబట్టి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే చిన్న వాటికి పొలం గట్ల దగ్గర, చాలా దగ్గర, లేకపోతే మీ ఇంటి స్థలం నేను ఆక్యుపై చేస్తాను, మా ఇంటి ముందుగా మీరు నడుస్తున్నారని పల్లెటూరులో వాళ్ళలాగా వాళ్ళు చిన్న అడుగు కూడా తగాద పెట్టుకొని తక్కువ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం, లేకపోతే కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం రాష్ట్రంలో చూసినట్టయితే ప్రతి చిన్నదానికి ప్రభుత్వం అయితేనేమి, ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రతిదానికి కోర్టును ఆశ్రయించడం, ప్రతి చిన్న విషయం మీద కింది కోర్టు దగ్గర నుంచి మొదలై జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఎక్కడికి వెళ్ళినా మరలా వీళ్ళకి అనుకూలంగా ఒక్కదానికి కూడా మరలా ఇంతవరకు తీర్పు అయితే రాలా. అయినా వీళ్ళు మళ్ళీ వెంటనే మరలా కేసులు ప్రతి దాని మీద ఇదే విధంగా కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. అసలు ఈ వ్యవస్థను మనం ఎలా అనుకోవచ్చు? నిన్న జరిగినటువంటిది ఇంతవరకు ఎప్పుడు ఈ విధంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆపేసి అసలు ఆ ఎన్నికల్ని తీసేసి మరలా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలి అని హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. దీనిపై అసలు మీ కామెంట్ ఏంటి సార్, ఒక సీనియర్ అడ్వకేట్గా? ఇవి 2020లో జరగాల్సిన ఎన్నికలు నామినేషన్స్ ప్రక్రియ మొదలైన తర్వాత కరోనా కారణంగా ఎలక్షన్స్ రద్దయిన తర్వాత 2021లో ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇవి జరపండి అని చెప్పనని ఆయన మీద బాగా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. తెస్తే కనీసం 4 వారాలైన టైం ఉండాలి, జరపడానికి కుదరదు, 4 వారాల టైం లేదు, నేను 31st రిటైర్ అవుతున్నానని చెప్పనని ఆయన ఎదురు తిరిగి నేను జరపలేనని చెప్పని సెలవులకు వెళ్ళడం జరిగింది. అతని మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది. సో 31 ఆయన రిటైర్ అయ్యాడు. 1వ తేదీన నీలం సాహ్ని ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్, గతంలో ఈ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకొక 6 నెలలు పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు ఆవిడ, గవర్నమెంట్ తోటి ఉన్న సత్సంబంధాల కారణంగా కూడా. సో ఆమె ఎప్పుడైతే 1వ తేదీ ఏప్రిల్ 1 అధికారంలోకి వచ్చిందో అదే రోజు సాయంకాలానికి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. కనీసం మిగతా ప్రతిపక్షాలను వీళ్ళందరినీ పిలవటం కానీ కలవటం కానీ. ఆంధ్రప్రదేశ్లో
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2020లో జరగాల్సి ఉండింది. అప్పుడు ఈ కరోనా కారణంగా నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆగిపోయింది. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ ఉండేది. వాటిని మళ్ళా 2021 పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఆ ఎలక్షన్స్ జరపండి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని గవర్నమెంట్ అడిగింది, స్టేట్ గవర్నమెంట్. ఆయన 4 నెలలన్నా టైం లేకుండా ఎలక్షన్స్ జరపడం కష్టం, మళ్ళా కరోనా కూడా వ్యాప్తి చెందుతూ ఉంది, నేను జరపలేనని చెప్పానని తర్వాత ఆయన మీద ఒత్తిడి తీస్తే సెలవులో వెళ్ళిపోయాడు. 31/3 రిటైర్ అయ్యాడు. అప్పుడు నీలం సాహ్ని ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్గా ఉన్న ఆవిడ గవర్నమెంట్లో సెక్రటరీగా చేశారు, చీఫ్ సెక్రటరీ. గవర్నమెంట్ తెచ్చుకున్నారు ఆవిడ చీఫ్ సెక్రటరీ. 6 నెలలు పొడిగించారు ఆమె పదవీ కాలాన్ని. తర్వాత ఆమెని ఎలక్షన్ కమిషనర్గా నియమించుకొని ఆమె 1వ తేదీ వచ్చి ప్రమాణ స్వీకారం చేసింది. 2వ తేదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాను, ఈ ఎలక్షన్స్ నిర్వహణ వీటి గురించి అని చెప్పింది. అందరికి లెటర్స్ పంపించింది. ఏమైందో ఏమో అదే రోజు సాయంకాలం అప్పటికప్పటికి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది, 1వ తేదీ సాయంకాలం. సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పుంది, 4 నెలల కాలం ఇవ్వాలి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత. ఒక 4 వారాలండి, 4 నెలలుగా 4 వారాల టైం ఇచ్చి ఎలక్షన్స్ జరిపించండి అని చెప్పింది. ఆ తీర్పును కూడా పట్టించుకోకుండా 10వ తేదీ కల్లా ఎలక్షన్స్ జరిపే ఏర్పాట్లకి 6 రోజులు టైం ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్స్ వేసిన వితిన్ 6 daysలో ఎలక్షన్స్ జరపాలని చెప్పని నిర్ణయం తీసుకుంటే వెంటనే బీజేపీ, తెలుగుదేశం, అట్లానే జనసేన, ఈ 3 రాజకీయ పక్షాల వాళ్ళు హైకోర్టులో రిట్స్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అని. ఆ రిట్స్ తర్వాత స్టే కూడా ఇచ్చారు. స్టే ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని ముందు ఎలక్షన్ ప్రాసెస్ మొదలైంది కాబట్టి అని చెప్పని ఆర్డర్ తీసుకొచ్చుకొని ఎలక్షన్స్ జరిపారు. ఇప్పుడు సత్యనారాయణ మూర్తి గారు, హైకోర్టు జస్టిస్ సత్యనారాయణ మూర్తి గారు అద్భుతమైన తీర్పు, 86 పేజీల తీర్పుని నిన్న వెలువరించారు. చాలా కామెంట్స్ చేశారు దాంట్లో సత్యనారాయణ మూర్తి గారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో 4 వారాలు అనేది ఉంది, కనీసం దాన్ని కూడా పట్టించుకోకుండా నీలం సాహ్ని అనే ఆవిడ, ఒక చీఫ్ సెక్రటరీగా చేసిన ఆవిడ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పట్టించుకోకుండా ఏకపక్షంగా ఈ పద్ధతిలో ఎలక్షన్స్ జరపడం కరెక్ట్ అని చెప్పని ఎలక్షన్స్ రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళా ఎలక్షన్స్ ఎక్కడైతే అంతకుముందు నామినేషన్స్ దగ్గర ఆగినాయో అక్కడి నుంచి మళ్ళా ఎలక్షన్స్ ఫ్రెష్ నోటిఫికేషన్ తోటి ఎలక్షన్స్ జరుపుకోవాలని చెప్పారు. నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకు అంత హడావుడి పడ్డారు గవర్నమెంట్ వాళ్ళు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అంత హడావుడి పడాల్సి వచ్చింది, ఎందుకు అట్లా ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ లొంగిపోతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గతంలో కూడా ఉండింది ఈ పద్ధతి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ప్రభుత్వాలకి లోబడిపోయి వాళ్ళ వ్యక్తిత్వాన్ని, రాజభక్తి, రూల్ ఆఫ్ లాని మర్చిపోయి గవర్నమెంట్ ఏం చేస్తే అది చేయటం అనేది చాలా కాలం జరుగుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతుంది, స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న మాట సార్, ఇక్కడ అసలు ప్రజలు ఏమంటున్నారంటే, సామాన్య ఓటర్లు ఉంటారు కదా, గ్రామాల్లో ఉండేవాళ్ళు, నేను మీ దగ్గరికి రాబోయే ముందు సహజంగా పేపర్లు నేను ఇప్పుడంతా మీడియా వచ్చిన తర్వాత అక్కడ జరిగిన నేను తీర్పు వెలువడిన 1 అవర్లోనే మొత్తం అంత స్ప్రెడ్ ఎవరు కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మనం పొలం మీద పనులు చేసుకుంటా లేకపోతే కూలీ నాలి చేసుకుంటా మనల్ని వ్యాపారాలు పిలుస్తూ ఉంటారు ఎవరైతే రాజకీయ నాయకులు లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ. వాళ్ళు మనకు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి నీతి వాక్యాలు చెప్తారు. ఎలక్షన్ ముందు వచ్చి పోలీస్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓలు, ఎండిఓలు లేకపోతే కలెక్టర్లు వీళ్ళందరూ ఏం చెప్తా ఉంటారు, మీరు ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి, డబ్బులు తీసుకోకూడదు, మద్యానికి బెండ్ అవ్వకూడదు అంటారు. మనం ఆ ఎలక్షన్ ఒక్కరోజే 2000 రూపాయలు నోటుకో మద్యం చేసాకో మనం బెండ్ అవుతాం. ఆ తర్వాత రోజు నుంచి మన పనులు మనం చేసుకుంటాం, మన రెక్కల కష్టాల మీద మనం బతుకుతున్నాం. ఐఏఎస్ ఐపీఎస్ అయ్యింది వీళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో, వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఏ పార్టీ ఎవరైతే అధికారంలో ఉంటారో అధికారంలో ఉండే నాయకులకి చెంచాగిరి చేస్తూ వీళ్ళ జీవితం మొత్తం వాళ్ళకి ఊడిగం చేసుకుంటూ వీళ్ళు లబ్ధి పొందుతున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మనమే బెటర్ కదా అని జనం అంటున్నారు. వాస్తవం కదా సార్, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు 2000 రూపాయలు తీసుకుంటున్నారండి.
వాళ్ళ పేదరికం నుంచి వచ్చిన ఆ ఒక్కరోజే ఆ ఒక్కరోజే వీళ్ళు 5 ఏళ్ళు అంతే కదా, వీళ్ళకి అవసరం కాదు. వీళ్ళు ఈ పద్ధతుల్లో అవినీతికి పాల్పడటం, ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయటం కేవలం స్వార్థంతో డబ్బు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు, పై పదవులకి పోవచ్చు, పదవి అయిపోయిన తర్వాత ఇప్పుడు స్నేహిలాగా అదనంగా కొత్త పదవులు సృష్టించుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంత దుర్మార్గమైన ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థని ఇంత దుర్మార్గంగా భ్రష్టు పట్టియటం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయటమే, రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టటమే. వ్యవస్థను కాపాడాల్సిన ఐఏఎస్ ఇండిపెండెంట్ వ్యవస్థలు అండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంతో కష్టపడి చదువుతారు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ అవి. గౌరవం పోయిందండి, గౌరవం పోయి ఇవాళ చూడండి ఆయన రామకృష్ణరాజు దాంట్లో డైరెక్ట్గా అడిషనల్ డీజీ కేసు పెట్టాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామకృష్ణరాజు పనిచేస్తున్నాడని చెప్పనని, ప్రభుత్వాన్ని కూలదోయటానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పనని ఏ పబ్లిక్ ఇవ్వలేదు రిపోర్టు. ఈవెన్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఈవెన్ జగన్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి కదా అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పనని అభియోగం అతని మీద. ఈవెన్ జగన్ ప్రభుత్వం కూడా ఇవ్వాలి ఆ రిపోర్ట్. దాంట్లో అది కూడా మెన్షన్ చేస్తున్నారు, ఒక అడిషనల్ డీజీ ఇస్తాడు. దాంట్లో అది కూడా మెన్షన్ చేస్తున్నారు. రఘురామ కృష్ణరాజు గారు దాంట్లో బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు ఉండేదంట రాజులు, ఇలాంటి దాన్ని రాజద్రోహం కేసు అంటారు. ఇప్పుడు అసలు రాజులు లేదు, రాజ్యాలు లేదు. అవును, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళ ముగ్గురిని ఉరిదీసింది ఈ 124A కిందే ఉరిదీశారు. వాళ్ళని రాజ్యాన్ని కూలదోయాలని, వాళ్ళు అప్పటి ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నం చేశారని వాళ్ళ పేద ఈ కుట్ర కేసు పెట్టి ఉరిదీశారు వాళ్ళని. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టమే ఇది. తర్వాత తరిమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, విప్లవ కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు, వాళ్ళ మీద ఈ కేసు పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అట్లానే ఈయన హింసాత్మకంగా ప్రభుత్వాన్ని కూలదోయాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి మీద ఈ సెక్షన్ ఒప్పించింది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది 1962 అని చెప్పింది. హింసాత్మక చర్యల అందరూ చదువుకున్న వాళ్ళే. హింసాత్మక చర్యల ద్వారా ఒక ప్రభుత్వాన్ని కూలదోయటం, అంతేగాని ప్రభుత్వాన్ని ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే వాళ్ళందరి మీద రాజద్రోహ చట్టాలు పెడితే, ప్రభుత్వం పట్ల అసమ్మతి వ్యక్తం చేసిన వాళ్ళందరి మీద రాజద్రోహ కేసు కనుక పెట్టుకుంటా పోతే అసలు ప్రజాస్వామ్యం ఉన్నది. ఇంకా ఇవాళ భయపడుతున్నారు కదా, ఎందుకంటే ప్రతిపక్ష నాయకులందరి మీద కేసులు పెడతా ఉన్నారు. ప్రత్యేకించి సిఐడి అని ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని తనకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఒక బ్యాచ్ని తయారు చేసుకొని పోలీసు అధికారులని పత్రికల్లో వార్త ఇచ్చినా కేసు పెడతా ఉంటారు, మీడియాలో వార్త ఇచ్చినా కేసు పెడతా ఉంటారు, ప్రభుత్వాన్ని విమర్శించినా కేసు పెడతా ఉంటారు. అది పరాకాష్టే రామకృష్ణరాజు మీద 124B పెట్టడం, కాన్స్పిరసీ కేసు పెట్టడం, కుట్ర కేసు పెట్టడం. రామకృష్ణరాజు ఏ హింసాత్మక చర్యలకు పాల్పడితే ఈ పని చేస్తారు, ప్రభుత్వానికి ఆయనకి మధ్య వివాదం. అది మనం చేస్తున్న పరిపాలన బాగలేదని మాట్లాడుతున్నాడు అతను. ఇప్పుడు దాని మీద నిన్న ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సమావేశాలు జరిగేదాంతో జోగి రమేష్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అసెంబ్లీలో అలాంటి భాష మాట్లాడచ్చు సార్? అసలు ఏంటంటే ప్రత్యక్షంగా ఎన్నడూ లేదు, ప్రత్యక్షంగా కుల ప్రస్తావన అసెంబ్లీలలో తీసుకొస్తున్నారు. ప్రత్యక్షంగా పార్టీలో నాయకత్వ స్థానాల్లో ఉండేవాళ్ళు తెస్తున్నారు, స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొస్తున్నారు. అట్లా కుల అన్నారు కదా, ఇది కరోనా కమ్మ వైరస్ అని. మంచి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళే కుల ప్రస్తావన తీసుకురావటం, ప్రతిపక్షాలని నీచమైన పదజాలంతో పొలైట్, ఎందుకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు అనేవాళ్ళు అంతకుముందు. ఇవాళ పార్లమెంటరీ లాంగ్వేజే బూతుల లాంగ్వేజ్ కిందకి మారింది. ఇప్పుడు ఎట్టా రే ఏంట్రా నువ్వు పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నావు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ బూతులు ఎక్కువయ్యాయి, మామూలు వాళ్ళు ఇన్ని బూతులు మాట్లాడట్లా, ఇంత విక్తిగా మాట్లాడట్లా. సో పార్లమెంటుని, శాసన వ్యవస్థని కూడా డిగ్రేడ్ చేసేస్తా ఉన్నారు రోజు రోజుకి. ఎందుకంటే రాజకీయాల్లో వృత్తిగా కలిగి రాజకీయాల ద్వారా వ్యవస్థని బాగు చేయాలనుకునే వాళ్ళు ఇవాళ రాజకీయాల్లోకి రావట్లా. రాజకీయాలను వ్యాపారంగా చూసుకుంటూ రాజకీయాల వల్ల డబ్బు సంపాదించుకోవాలని చెప్పనుకునే వాళ్ళు అధికారాలకు వచ్చి స్వార్థంతో డబ్బు సంపాదించుకోవడానికి వేల కోట్లు డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నారు. కాబట్టి
వాళ్ళని చూస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళకేం భావన వచ్చింది, ఏమి చదువురానోడు వాడు వచ్చి 100,000 కోట్లు సంపాదించుకుంటే మేము ఎందుకు సంపాదించుకోకూడదు అని చేతులు కట్టుకొని వీళ్ళు కూడా డబ్బు సంపాదించుకోవడం కోసం వాళ్ళ దగ్గర లొంగిపోయి ప్రవర్తిస్తున్నారు. మేము ఐఏఎస్ ఆఫీసర్లమే, మేము ఐపీఎస్ ఆఫీసర్లమే, మేము స్వతంత్రంగా ఉండాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళము. ఏళ్ళ సర్వీసు 40 ఏళ్ళు ఉంటుంది, వాళ్ళు 5 ఏళ్ళు, 5 ఏళ్ళ తర్వాత అతను మళ్ళా గెలుస్తాడో గెలవడం అని చెప్పలేము. కానీ వీళ్ళు మాత్రం 30-40 ఏళ్ళు మాత్రం సర్వీస్ లో మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు? మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుకూలంగా మారుతారు. మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి అనుకూలంగా మారుతున్నారు. ఇవాళ న్యాయ వ్యవస్థే కనుక లేకపోతే భారతదేశంలో అసలు ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అయ్యేదో, ఎంత అబాసు పాలయ్యేదో ప్రపంచం మొత్తం పక్కు నవ్వేది భారతదేశాన్ని చూసి. న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది కాబట్టి ఇది ఇండిపెండెంట్గా పనిచేస్తున్న వ్యవస్థ కాబట్టి న్యాయంగా రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఈ తరహా ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు గతంలో జడ్జి అయితేనేమి న్యాయమూర్తులు అయితేనేమి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి తిట్టిన వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇంతవరకు ఓకే అరెస్ట్ చేశారు, పోలీసులు తెలుసుకుంటారు పట్టుకోలేదు. హైకోర్టు జడ్జెస్ ని కామెంట్ చేస్తే సువోమోటోగా కేసు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇదే సిఐడికి అప్పచెప్తే ఎవరిని అరెస్ట్ చేయలేదు. హైకోర్టు డైరెక్షన్ అంటే హైకోర్టు కూడా లెక్క చేయట్లా. హైకోర్టును కూడా ఏం చేస్తారు వీళ్ళు? అది లెక్క ఎక్కడ తగిలింది అంటున్నా. హైకోర్టు కూడా లెక్క చేయడానికి మొత్తం రాజ్యాంగాన్ని తుకలో దొక్కటమే. వీళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికారాన్ని చలాయించుకొని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక సోపానంగా చూసుకుంటున్నారు తప్పితే న్యాయ వ్యవస్థను మొట్టమొదటిసారిగా కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు రాజకీయ నాయకులు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ యొక్క తీర్పులను పక్కన పెట్టి న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తూ న్యాయ వ్యవస్థ పట్ల కూడా ప్రజలకు విశ్వాసాన్ని పోగొట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు రాజకీయ నాయకులు. ఇది చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. న్యాయ వ్యవస్థ ఇంకా యాక్టివ్గా ఉండాలి. న్యాయ వ్యవస్థను కూడా కించపరిచి న్యాయ వ్యవస్థను కూడా అవహేళన చేసి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులను కూడా పక్కకు పెట్టే పరిస్థితి కనుక వస్తే రాజ్యాంగం లేనట్టే. ఇప్పుడు ఎలక్షన్కి 160 కోట్ల పైన రామచంద్రారెడ్డి గారు ఎవరు ప్రకటించారు కదా, మేము వెళ్ళేదానికి అది వాళ్ళ ప్రజాస్వామిక హక్కు అండి, రాజ్యాంగం కల్పించిన హక్కు. అప్పీలు పోయేదానికి హక్కు ఉంది కాబట్టి వెళ్తారు. అయితే ఇంతకంటే భిన్నమైన తీర్పు వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఖాతరు చేయకుండా 4 వారాలు టైం పెట్టి ఇచ్చిన తీర్పుని ఖాతరు చేయకుండా ఈ పద్ధతుల్లో ఎలక్షన్స్ జరిపారు కాబట్టి ఆ తీర్పుని ఉటంకిస్తూనే ఇవాళ హైకోర్టు జడ్జి ఈ తీర్పు చెప్పారు. మీరు ఒక చిన్న మాట సార్, ఈ 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఏదైతే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు అన్నట్టు ఎక్కువ కోర్టుల చుట్టూనే జరుగుతున్నాయి. పరిపాలన కన్నా కూడా అధికారులు అయితేనేమి, సీనియర్ ఐఏఎస్ అధికారులు అయితేనేమి, ఐపీఎస్ అయితేనేమి, డీజీపీ సైతం కోర్టు మెట్లు ఎక్కే సందర్భాలు. డీజీపీ మన సెక్రటరీ ఎక్కారు కదా, ఇప్పుడు ఈ నెల సాహిని కూడా వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళారు. వీటన్నిటికి కోర్టులు కేసులకి డబ్బుతో కూడుకున్న పని కదా సార్. ఇదంతా ప్రభుత్వ సొమ్మేగా. సుమారు ఎంత ఖర్చు అయ్యేది మన అంచనా ఉంది? సుమారు అధికారికంగా అయ్యే ఖర్చు కంటే అనధికారికంగా అయ్యే ఖర్చు కొన్ని 10-15 రెట్లు ఎక్కువ ఉంటుంది. అధికారికంగా చూపించే లెక్కల కంటే అనధికారికంగా దీనికి 15 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ప్రభుత్వ ప్రజల సొమ్మే కదా. ప్రభుత్వ లాయర్లతో చేయిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాల కేసు. ప్రైవేట్ లాయర్లను పెడుతున్నారు సుప్రీంకోర్టులో. ప్రైవేట్ లాయర్లను పెట్టి హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రైవేట్ లాయర్లతో కేసులు చేస్తున్నారు గవర్నమెంట్. వాళ్ళకి ఫీజులు ఇవ్వాల్సిందే కదా, చట్ట ప్రకారం ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వాల్సిందే, వాళ్ళ పెట్టుకోవాల్సిన ఖర్చులు మొత్తం పెట్టుకోవాల్సిందేగా. సో ఇదంతా ప్రభుత్వం ప్రజల నెత్తిన భారం వేయటమే. ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 నుంచి ఇవాళ వరకు కూడా ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని కేసులు పడలేదండి ప్రభుత్వం మీద, ఇన్ని రిట్స్ పడలేదు ప్రభుత్వం మీద ఫస్ట్ టైం. అట్లానే ఇంత వ్యతిరేకమైన తీర్పులు ఇంతవరకు ప్రభుత్వాల మీద రాలా. ఎందుకంటే వీళ్ళు చట్టాన్ని పట్టించుకోకుండా, రూల్ ఆఫ్ లాని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా చట్టాలు చేస్తా ఉన్నారు. దీన్ని కూడా ప్రభుత్వం ఏముంటుంది, ఇది మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉంది, కమ్మ న్యాయమూర్తులు అన్నట్టు మాట్లాడుతారు. అది చాలా దుర్మార్గం, అది చాలా దుర్మార్గం. అంటే న్యాయ వ్యవస్థను కూడా రాజకీయ పక్షాలకి అంటగట్టి మాట్లాడి న్యాయ వ్యవస్థ పట్ల కూడా అపనమ్మకాన్ని కలుగు చేయటం. ఆ న్యాయ వ్యవస్థను కూడా అపనమ్మకాన్ని కలుగు చేసిన తర్వాత ఇంకా ప్రజలు ఎక్కడ పోవాలి, మీ రాజకీయ పార్టీల వాళ్ళు ఎక్కడ పోవాలి? మైట్ ఈజ్ రైట్, అంతేగా. న్యాయ వ్యవస్థను కూడా మీరు నమ్మని పరిస్థితి ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే న్యాయమూర్తుల మీద కామెంట్ చేస్తుంటారు,
న్యాయమూర్తుల్ని తీర్పుల్ని లెక్క చేయకపోతాం. ఇంకెట్లా న్యాయ వ్యవస్థ కూడా లేకపోతే రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఎవరు? రాజ్యాంగాన్ని పరిరక్షించే ఏకైక వ్యవస్థ న్యాయ వ్యవస్థనండి. అంటే రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టాలనుకుంటున్నారు వీళ్ళు. రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత ఇంకేముంది? అరాచక పాలనే ఉంటుంది ఎక్కడైనా. మనకందరికీ పరిపాలనకు ఉన్న మూలమే రాజ్యాంగం. దాన్నే తీసి పక్కన పెట్టిన తర్వాత ఇంకేముంటుంది? సో ఇది ప్రతి చదువుకున్న మేధావులందరూ కూడా ఈ పద్ధతిని ఖండించాల్సిందే. ఎంత దురదృష్టకరం. ఒక సుధాకర్ డాక్టర్ ఇవాళ చనిపోయాడండి. ఎంత బాధ. 52 ఏళ్ల వయసు. మాస్కులు అడిగిన దానికి సస్పెండ్ చేసి మళ్ళా ఉద్యోగం ఇవ్వకపోతే హ్యూమిలియేట్ అయిపోయి 52 ఏళ్ల వయసు. అతన్ని పిచ్చివాడు అన్నారు. వాళ్ళ భార్యతోటే చెప్పించారు. ఇప్పుడు కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్క అని చెప్పినట్టయితే కొడుతున్నారు. ఒక డాక్టరు నిన్ను ప్రశ్నిస్తే చివరికి పిచ్చివాడిని చేసి పోలీస్ కేసులు పెట్టించి సస్పెండ్ చేసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా మళ్ళా అతనికి ఉద్యోగం ఇవ్వకుండా వేధిస్తే ఇవాళ హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు. ఎంతమంది ఇట్లా. మరి నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం జరిగిందేంటి? అసలు ఈ శాసన మండలి రద్దు విషయంలో జరిగిందేంటి? అట్లానే నేను నిమ్మగడ్డ రమేష్ ఆయన గవర్నర్కి లేఖ ఇస్తే దాన్ని లీక్ చేస్తాడు. అట్లానే సుప్రీంకోర్టుకి హైకోర్టు జడ్జీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాస్తాడు. సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసి నువ్వు రాసుకో, ప్రభుత్వానికి ఒక న్యాయాధికారి మీద న్యాయమూర్తి మీద నీకు విశ్వాసం లేకపోతే అతని పక్షపాతంగానే ఇంకో పత్రిక రాసుకో. దాన్ని బయట పెట్టడం ఏంటి? దాన్ని పబ్లిక్గా మీడియా ముందు పెట్టడం ఏంటి? ఏం చేయదలుచుకున్నారు ఈ న్యాయ వ్యవస్థని? న్యాయ వ్యవస్థని నమ్మకం పోగొట్టడమే కదా మీడియా ముందు పెట్టండి. నువ్వు రాష్ట్రపతికి రాసుకో, నువ్వు కేంద్ర న్యాయశాఖ రాసుకో, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి రాసుకో. నువ్వు ఒక జడ్జి మీద కనుక నీకు అసమ్మతి ఉంటే, జడ్జి మీద అపనమ్మకం ఉంటే. అంతేగాని లేఖ రాయటం, పబ్లిక్ చేయటం, ఆ న్యాయమూర్తిని ట్రాన్స్ఫర్ చేయటం. న్యాయమూర్తిని ట్రాన్స్ఫర్ కూడా చేశారండి అంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్. ఎంత అన్యాయం. అది కూడా తప్పే. ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎంపీ గారిని ఎప్పుడైతే సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత కోర్టు ఉత్తర్వులు పర్టికులర్గా మెన్షన్ చేసింది. అతన్ని జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో దాంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసి ఆ 2 నివేదికలతో రమ్మని చెప్పారు. కానీ వాటిని కూడా తొందరలో వచ్చేసేసి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి నేరుగా తీసుకెళ్లి లోపల తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళి వాళ్ళు పైనుంచి ఉత్తర్వులు వచ్చి ఇతను ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్లి మిలిటరీ హాస్పిటల్ ఆశ్రయించాలి అని ఆర్డర్లు వచ్చిన దాకా వీళ్ళు దీన్ని అసలు ఎట్లా చూడాలంటే మనం ఎట్లా చూడొచ్చు అంటే పోలీసులు న్యాయస్థానాల యొక్క ఆర్డర్లను కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు పోలీసులు. అట్లానే ఇవాళ ఎంత దుర్మార్గమైన వాదన అంటే అతనికి ఏదో ఒక వేలు స్మాల్ ఫ్రాక్చర్ ఉందని చెప్పనని వాళ్ళు మిలిటరీ హాస్పిటల్ డాక్టర్స్ ఏదో నివేదిక ఇచ్చినట్టుగా వస్తుంది. చూడలేదు నేను, వచ్చినట్టుగా వచ్చింది. అది అతను విజయవాడ నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి పోయే మధ్య లోపల అతను సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజరీ అంటారు. అతనే గాయం చేసుకున్నాడు అనే ఒక ఎంత తప్పుడు వాదనండి ఇది. అంటే నువ్వు డాక్టర్లను మేనేజ్ చేస్తావు, డాక్టర్లతో నీకు అనుకూలంగా తీర్పునిస్తావు, వాళ్ళు చూపెట్టనున్న హాస్పిటల్ నువ్వు ట్రీట్మెంట్ చూపెట్టవు. అతను కలిగిన గాయాలని ఒక ఇండిపెండెంట్ మిలిటరీ హాస్పిటల్ అంటే ఇండిపెండెంట్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా తప్పుగా పట్టిస్తూ అతను ఇక్కడి నుంచి అక్కడ కారులో పోయేటప్పుడు అతను ఎరగ తీసుకున్నాడంట. అతనే స్వయంగా గాయాలు కలుగు చేసుకున్నాడు అని చెప్పనంటాడు. ఒక ఎంపీగా విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి సార్ అది చెప్పడానికి వీలే లేని వ్యవహారంగా సామాన్యుల పరిస్థితి. కాళ్ళ మీద కాళ్ళు చాపి కాళ్ళని చాపిచ్చి కొట్టడం అనేది పోలీసు వ్యవస్థలో తరతరాలుగా వస్తున్నది. ఇంకెక్కడన్నా కొడితే దెబ్బలు కనిపిస్తాయి కాబట్టి కాసేపు కొడతారండి. కాళ్ళు చాపిచ్చి ఆ కాళ్ళ మీద ఒక మనిషి నిల్చొని కాళ్ళ మీద కొడతారు. కొట్టిన తర్వాత మళ్ళీ ఆ నరాలు ఏమైనా దెబ్బతింటే ఏమోనని చెప్పనని కాసేపు లేపి నడిపిస్తారు అటు ఇటు. అంటే కాళ్ళు మళ్ళీ వాయకుండా అక్కడేమి గడ్డలు కట్టకుండా నడిపిస్తారు. మళ్ళీ ఆరంగారంగా కొడతారు. ఈ పోలీసుల యొక్క కొట్టే విధానంలోనే అదే పద్ధతుల్లో ముసుగేసుకొని కొట్టారు. అతను చెప్పే ప్రకారం ఎవరు కొట్టారు? పోలీసులే కొట్టారా లేకుంటే పోలీసులు తరఫున ఇంకెవరన్నా వచ్చి కక్ష సాధింపుతో కొట్టారా తెలియదు. అసలు అతను నన్ను కొట్టారని చెప్పాల్సిన అవసరం అతనికి ఏంటి? ఎప్పుడో మేజిస్ట్రేట్ ముందు నన్ను కొట్టారని చెప్తే
అతను స్వతహాగా గాయాలు కలుగు చేసుకున్నాడని చెప్పని ఇప్పుడు చెబుతారు సుప్రీంకోర్టు. అంటే తప్పు నుంచి భారత తప్పించుకోవాలి. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఎవరు ఏదైనా సరే వాళ్ళు అతనికి జరుగుతున్న అన్యాయం అయితేనేమి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అయితేనేమి, దేని గురించి అయినా సరే అతనికి మాట్లాడే హక్కు అయితే ఉంటుంది కదా. ఉంది. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీటితో పాటు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పోస్ట్ అనేవి పెట్టుకుంటారు. ఏం పెడతారు పోస్టులు? ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఏమో వైసీపీ ప్రభుత్వం అట్లా ఉంది ఇట్లా ఉందని వాళ్ళు పెడతారు. ప్రభుత్వాలకు వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంటే వాళ్ళ పాలనా విధానాలకు వ్యతిరేకంగానే పెట్టుకుంటా ఉంటారు. ఎవరికి నచ్చిన పార్టీ, రకరకాల పార్టీలు, టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, రకరకాల పార్టీలు, వీళ్ళందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు. వైసీపీ వాళ్ళ మీద ఎవరి మీద కేసులు అయితే పెట్టట్లా. ఇప్పుడు వాళ్ళు కులం పేరుతో తిడుతున్నారుగా. మంత్రులే తిడుతున్నారు కదా, స్వయంగా మినిస్టర్లే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు కదా. అట్లాంటిది ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళ మీద కేసులు పెట్టింది పెట్టకపోయినది వాళ్ళ ప్రభుత్వం కాబట్టి కోర్టు జడ్జెస్ అంటేనే జడ్జెస్ ని కించపరిస్తే జడ్జెస్ కేసు రిజిస్టర్ చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయకపోతే ఇంక వీళ్ళు వాళ్ళ మనుషుల మీద వాళ్ళేం కేసులు పెట్టుకుంటారు. ఐపీఎస్ వ్యవస్థ ఎలా ఉందనుకుంటున్నారు దీన్ని బట్టి మీరు? మొట్టమొదటిసారిగా ఇంత పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోయిన వ్యవస్థ నేను ఇంతవరకు చూడాల. నేను 33 ఏళ్ళండి ప్రాక్టీస్కి వచ్చి. ఈ పద్ధతుల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ప్రభుత్వాలకు లొంగిపోయి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తారని నేను అసలు ఎప్పుడు ఊహించగలను. ఇది మొట్టమొదటిసారి వీళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించే దాంట్లో వీళ్ళు మునిగిపోయి న్యాయ వ్యవస్థను తిట్టడం మొదలుపెట్టారు. న్యాయమూర్తులకి ఇంటెన్షన్స్ ఆపాదించడం మొదలుపెట్టారు. న్యాయ వ్యవస్థని ప్రజలకి న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేకుండా చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం భవిష్యత్తులో. ఇలాగైతే సమాజం ఎటువైపు వెళ్తున్నారు? ఇంకేమో డిక్టేటర్షిప్పే. ఈ న్యాయ వ్యవస్థ డెమోక్రసీ లేకపోతే నెక్స్ట్ ఉన్నది నియంతృత్వమే కదా. నియంత్రణ పాలనలాగా ఉంటుంది అది. పైన ఎవరి అధికారాలు ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు కూడా లొంగిపోవడమే కదా ఇది. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వంలో చెప్పి చేయటం వాళ్ళకి అనుకూలంగా నివేదికలు ఇస్తారు, రిపోర్ట్లు ఇస్తారు డాక్టర్లు కూడా. అన్ని వ్యవస్థలు భ్రష్టు పెట్టిన తర్వాత ఇక నియంత్రణ పాలన లెక్కనే ఉంటుంది. ఇప్పుడు మనం పక్క ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితేనేమి, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు అయితేనేమి, ఇవన్నీ ఈ కరోనా నేపథ్యంలో ఇవన్నీ జరగటం అవసరమా? ప్రజలందరూ ఒక పక్క కరోనా సెకండ్ వేవ్లో ఇంట్లో ఒకరికి కరోనా వచ్చింది అని చెప్పారంటే ఎంటైర్ ఫ్యామిలీ కరోనా వచ్చి కుటుంబాలు చావుకి చేరువవుతా ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో ప్రభుత్వాలు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవటం, అరెస్టులు, ధర్నాలు, ఈ గుంపులుగా జనాలు ఇవన్నీ చేయటం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా సార్? ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. అంత అవసరం ఏంటి? ఇప్పుడు ఆయన పారిపోయే వ్యక్తి ఏం కాదుగా. భారతదేశం వదిలి ఇతర దేశాలకు పారిపోయే వ్యక్తి ఏం కాదు కదా. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు. కానీ నువ్వు పలానా రోజు మా దగ్గర కానీ నేను రానని ఆయన రిఫ్యూజ్ చేశాను విచారించి పిలిపించి సమనివ్వు. నీ దగ్గర రానంటాడా? లేదా వారెంట్ తీసుకో, అరెస్ట్ చేయి అతన్ని. పరిస్థితి సర్దుమని ఇంత పారిపోయే వ్యక్తి అయితే ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చు. కానీ ఎవిడెన్స్ ఏమైనా చెడగొట్టి అన్ని మీడియాలో వచ్చినాయి కదా. మీడియాలో వచ్చినాయి. వాళ్ళ సుప్రీంకోర్టు కూడా అది రాసింది. ఎవిడెన్స్ ట్యాంపర్ చేసేదానికి అవకాశం లేదు. ఏదైతే ఆయన మాట్లాడాడో మీడియా ముందు అదంతా రికార్డ్ అయ్యి ఉంది కదా. అంతే అంతా ఉంది కదా. ఇంకా ఆయన ఎవిడెన్స్ ఏం మారుస్తాడు అనే కారణంగా కూడా బెయిల్ ఇచ్చారు ఆయనకి. ఎవిడెన్స్ మార్చేది ఏం లేదు కదా అని చెప్పాను. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు సార్? ఒక ఎన్నికల కమిషనర్ గా ఎన్నికల అధికారిని కూడా కోర్టు ఫాల్స్ అనేది ఈ ఎన్నికల వ్యవస్థ కూడా ఫాల్స్ కిందకి మారిపోయింది. సెషన్ నాటి ఎలక్షన్ వ్యవస్థ లేదండి. ఎన్నికల కమిషనర్ శేషన్ గారు ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా రాజ్యాంగ వ్యవస్థగా రాజ్యాంగాన్ని అమలు చేయటానికి హీఈస్ ద మోడల్ ఎలక్షన్ కమిషన్. ఇవాళ ఎలక్షన్ కమిషన్స్ అనేక స్టేట్స్లో ఎలక్షన్ కమిషన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లోబడి పనిచేస్తాం. ఇది చాలా దురదృష్టకరం. ఎలక్షన్ కమిషన్ ఇట్లా రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు వేయకూడదండి ఎలక్షన్ కమిషన్కి. వాళ్ళు ఏ ప్రభుత్వాధికారులు అయితే వాళ్ళకి ఆ పోస్ట్ ఇప్పించారు ఎలక్షన్ వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. క్వైట్ న్యాచురల్. మరి నీలం సాహ్నిని దానికి భిన్నంగా మనం ఎట్లా ఊహించగలుగుతాం?
ప్రభుత్వ కార్యదర్శిగా ఉంది. అదే ప్రభుత్వం ఆమెను తీసుకొచ్చుకొని ఎలక్షన్ పొడిగించింది. ఇప్పుడు ఈ పదవి కూడా ఇచ్చింది వాళ్ళు, విధేయతతో ఉంటారు కదా. అందువల్ల ఈ వ్యవస్థ బాగుపడాలంటే ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి వాళ్ళ పదవి విరమణ తర్వాత కొత్త పదవులు ఇవ్వటం అనేది ముందు మానేయాలి. అది ఇల్లీగల్ అనే చట్టం రావాలి. అట్లానే న్యాయమూర్తులు కూడా, నేను మా వాళ్ళని కూడా చెబుతున్నాను, న్యాయమూర్తులు కూడా వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఈ కమిషన్స్ వేయటం, వాళ్ళకి మళ్ళా ప్రత్యేకంగా క్యాబినెట్ హోదాలతో పాటు పోస్టులు ఇవ్వటం, ఇది కూడా మానాలండి. ఎప్పుడైతే పదవి విరమణ అయిన తర్వాత ఈ పద్ధతుల్లో కొత్త పోస్టులు రావు, రిటైర్డ్ ఆఫీసర్ల కింద, జడ్జి కావచ్చు, ఆఫీసర్ల కింద ఉంటారు, స్వార్థం తగ్గిద్ది. సంపాదించుకుంటారు పదవుల్లో ఉన్నప్పుడు. ఇది తర్వాత కూడా ఎంజాయ్ చేయడానికి వీలుగా, తరాలు తర్వాత కూడా ఎంజాయ్ చేయడానికి వీలుగా ప్రభుత్వాలకి ఈ పద్ధతుల్లో అక్రమంగా, చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా సహకరిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఎలక్షన్ కమిషన్స్ కావచ్చు. ఆ స్థాయిలో ఉండండి, ఆ విధంగా ఉంటే కింద స్థాయిలో వీళ్ళందరూ ఇట్లా సంపాదించుకున్న తర్వాత కామన్ ఓటర్ డబ్బులు అడగటం తప్పే ఉందండి. మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు, మేము అడుగుతుంది 2000 కదా అంటున్నారు. ఇప్పుడు పై స్థాయిలో నిజాయితీ కనుక ఉంటే కింద స్థాయి ఓటర్ డబ్బులు అడిగేదానికి ధైర్యం చేయడు. రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు సంపాదించుకుంటున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు సంపాదించుకుంటున్నారు, పోలీసులు సంపాదించుకుంటున్నారు, వ్యాపారస్తులు సంపాదించుకుంటున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వాలను ప్రలోభానికి గురి చేసి ఇవన్నీ చూసి వాడి కళ్ళ ముందే వీళ్ళంతా సంపాదించుకుంటారు. ఓటర్ కరెక్ట్ కాకుండా ఎట్లుంటాడు? సో పైనుంచి సెటప్ మారకుండా ఓటర్ని మాత్రమే నిందిస్తాం, తప్పు. అది కరెక్ట్ కాదు. ఓటర్ కరప్ట్ కావడానికి కూడా వీళ్ళంతా కూడా కారణం. ఎంతసేపటికి ఓటర్ కరప్ట్ అయ్యాడు కదా, వాడు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నాడు కదా, అందువల్ల వాడికి ప్రశ్నించే అధికారం వాడికి ఎక్కడ ఉందనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. వాడిని కరప్ట్ చేసిందే పాలిటీషియన్స్. వాడిని కరప్ట్ చేసి ఇవాళ వాడిని నోరెత్తకుండా చేస్తాం. ఏ పార్టీ డబ్బులు ఇవ్వకపోతే వాడు ఏం చేస్తారు? డబ్బులు ఇవ్వటం అనేది ఏంటి? డబ్బులు ఇస్తేనే కదా వాడు తీసుకుంది. వాడే మీ జేబులోంచి లాక్కోలేదు కదా. డబ్బులు ఇవ్వటం తప్పు కదా. డబ్బులు ఇవ్వటం తప్పు అనేది మాట్లాడుకున్నాడు, డబ్బులు తీసుకోవటం తప్పు అని మాట్లాడుతున్నారు. ఈ వ్యవస్థలో మొత్తం సామూలికంగా మార్పు జరగకుండా, ఈ కరప్షన్స్ అన్నీ పోకుండా, కరప్షన్స్ని నిరోధించకుండా ఈ వ్యవస్థను ఇదే విధంగా కొనసాగిస్తే భవిష్యత్తు చాలా ప్రమాదకరం. అందుకని ఇండియాలో ఉండేవాళ్ళు ఫారిన్ పోతే మళ్ళీ ఇండియాకి రావట్లా, అక్కడే సెటిల్ అయిపోతున్నారు. చాలా బాగుంది అంటున్నారు, చాలా బాగుంది ఈ దేశం అని చెప్పి అంటున్నారు. ఎందుకు? రూల్ ఆఫ్ లా ఉంది అక్కడ. ఇక్కడ రూల్ ఆఫ్ లా లేదు. నీ డెత్ సర్టిఫికేట్కి పోతే డబ్బులు ఇవ్వాలి, సక్సెషన్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్కి పోతే డబ్బులు ఇవ్వాలి, అడంగల్ ఎంట్రీకి పోతే డబ్బులు ఇవ్వాలి, పాస్బుక్ పోతే డబ్బులు ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పోతే కంప్లైంట్ డబ్బులు ఇవ్వాలి. ఇదేంటి? ఇది ఎక్కడ అన్యాయం? ప్రపంచంలో ఎక్కడా లేదండి ఇంత అరాచకం. ఇప్పుడు రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటే కేంద్రం ఎందుకు నిమ్మకం? కేంద్రం కూడా అదే పద్ధతిలో ఉంది కదా. ప్రత్యేకించి అది ఒక రాజకీయ పార్టీ. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఈ ఎన్ని విధానాలు వాళ్ళ పార్టీని దేశవ్యాప్తంగా చేసుకోవడం కోసం వాళ్ళు కూడా నియమిస్తా ఉన్నారు కదా. వాళ్ళు రాజకీయ నేతలు అధికారం కోసం అందరూ అదే పని చేస్తున్నారు కదా. ఎవరిని దీంట్లో మినహాయించడానికి వీలు లేకుండా. అయితే పెద్ద దొంగ, చిన్న దొంగ అంతే. దొంగల్లో మంచి దొంగ, చెడ్డ దొంగ, ఈ తేడాలు చూడటమే తప్పితే అందరూ ఇవాళ పాలక పార్టీలుగా ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వాళ్ళు అందరూ ఏదో పద్ధతుల్లో ఈ వ్యవహారాలు జరుగుతున్నాళ్లే అధికారంలో. మనం ఉత్త జగన్ ఒక్కడినే అనుకోవాల్సిన పనే లేదు. ఏ రాజకీయ పార్టీ వచ్చి ఇదే పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. గుడ్డిలో మెల్ల ఎవరో నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు మనం వరిస్తా ఉంది కదా, వాళ్ళు కొంత బెటర్గా ఉంటున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ ఎన్నికలు ఇదే ఉన్నాయి కదా సార్, ఎంపీటీసీ వీళ్ళు ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ తీర్పు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? చెప్పలేము. ఈ ఒక్క కారణమే ఇక్కడ ఒక ప్రధానమైన కారణం. 4 వారాలు టైం ఇవ్వకుండా 4 వారాలు గడువు ఏకపక్షంగా మీరు వ్యవహరించారు చేశారనే కారణం ఒక్కటే
కనిపిస్తుంది. ఎట్లా చెప్తాం సుప్రీంకోర్టు నిలబెడద్దు, ఎందుకంటే ఎలక్షన్ ప్రక్రియ మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంది ఇంక ఇదంతా అనే వ్యూ ఉందనుకో. జడ్జెస్ కూడా దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా. వాళ్ళని ఈ ఈ సమాజంలో ఉండే వీళ్ళందరికీ అతీతంగా వాళ్ళని మనం అత్యున్నతంగా వాళ్ళకి బంధాలు అన్నీ అన్నీ ఉంటాయండి. వాటన్నిటికీ వ్యతిరేకంగా పనిచేయటం అని చెప్పనేది చాలా కష్టం. బంధాలకి, అనుబంధాలకి, ఆత్మీయాలకి, వీటన్నిటికీ వ్యతిరేకంగా నేను రూల్ ఆఫ్ లాని పాటిస్తానని చెప్పనని ఉండేవాళ్ళు రేర్ శేషం లాగా పనిచేసేవాడు. నాకు అనవసరం అండి, నాకు రాజ్యాంగం ఒక ప్రామాణికం. అలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు, అదే 100కి ఒకటి ఉంటాడు. ఏడ కనపడలేదని పాటలు వచ్చినాయి కదా, ఏడన్న ఉన్నాడు కానీ ఒక్కడు కనరాడేనని పాట అందశ్రీ రాశాడు ఒక పాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక చిన్న మాట, మనతో పాటు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి బంగ్లూరు గోవింద్ గారు చెప్పే మాట ఏంటంటే, రాజకీయ నాయకులు, పార్టీలు ఏదైనా కానీ ఏ రాజకీయ నాయకులు వచ్చినా వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థాల కోసం, వాళ్ళ పార్టీ భవిష్యత్తు కోసం, వాళ్ళ అధికారంలో ఉండటం కోసం, తర్వాత వాళ్ళ తరాలు కూడా బాగుపడే దానికోసం వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఎంతో కష్టపడి ఒక ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉన్నటువంటి మీరే రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి వాళ్ళకి చెంచాగిరి చేస్తూ వాళ్ళ కాళ్ళ దగ్గర మీరు బానిసలై వాళ్ళకి పాదాబంధనాలు చేసుకుంటూ మీరు ఉన్నత పదవులు ఆశించడానికో లేక మీరు డబ్బు సంపాదించుకోవడానికో ఈ విధంగా రాజకీయ నేతల చుట్టూ మీరు తిరిగినంతకాలం రాష్ట్రాల భవిష్యత్తు ఇదే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా సరే ఐఏఎస్ ఐపీఎస్ మీకంటూ సమాజంలో ఒక విలువ, గుర్తింపు, గౌరవం అనేది ఉంటుంది. దాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి, నేతలు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు వస్తారు, పోతారు. 5 ఏళ్ల తర్వాత మరలా అతను తిరిగి అధికారంలోకి వస్తారో అదో తెలియదు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా మీరు అనేవాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్లో ఉంటారు. మీరు మీ యొక్క సమాజంలో మీకున్నటువంటి గౌరవాన్ని, విలువని దాన్ని మీరు తగ్గించుకోకుండా ప్రజల పక్షాన, ప్రజల కోసం మీరు ఏదైతే పనిచేస్తారో అప్పుడు మన రాష్ట్రాలు, దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి సీనియర్ అడ్వకేట్ గారు చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం మన ఐఏఎస్ ఐపీఎస్ ఆ విధంగా లేరు. మీరే ఆ విధంగా రాజకీయ నేతలకి మడుగులు వచ్చుతా రాజ్యభక్తి ప్రదర్శిస్తే ఇదే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని ఆయన చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టుగానే ఏదైతే ఈ వ్యవస్థ ఉందో, న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి ప్రస్తుత సమాజంలో ఈ పార్టీ కొద్దిగా అయినా సరే ప్రజలకు న్యాయం అనేది జరుగుతూ ఉంది. ఇంకా ముందు రోజుల్లో మీరు అన్నట్టు ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ ఒక స్థాయిలో ఉండేటువంటి అధికారులు వాళ్ళు ప్రజల పక్షాన, ప్రజల కోసం, రాజకీయాలకు అతీతంగా వాళ్ళకు ఉన్నటువంటి విలువ, గౌరవాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళు పనిచేయాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది వాళ్లే, రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది, పరిరక్షించాల్సింది వాళ్లే. వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఉంటే మనం ఎన్ని అంబేద్కర్ జయంతులు జరుపుకున్నా, ఎన్ని జనవరి 26 జరుపుకున్నా, స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్న ఉపయోగమే ఉంది. రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా, రాజ్యాంగం అమలు పట్ల చిత్తశుద్ధి లేకుండా ఉంటే, రాజకీయ నాయకుల పట్ల గౌరవాన్ని, చిత్తశుద్ధిని పెంచుకుంటే, వాళ్ళే స్వార్థంతో ఉన్నారు ఉంటే అల్టిమేట్గా రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత నుంచి వీళ్ళు పక్కకు తప్పుకున్నట్టు. ప్రభుత్వాలని, పార్టీలని కాపాడే బాధ్యత తీసుకున్నారు. ప్రభుత్వాల్లో ఉండే పార్టీ నాయకులకి వంత పడతా ఉన్నారు. వాళ్ళ చర్యలను సమర్థించే వైపుగా ఉన్నారు, రాజ్యాంగాన్ని సమర్థించే వైపుగా లేదు. చెయ్యము, రాజకీయ పార్టీ నాయకుడు చెప్పిన అక్రమమైన చర్యని మేము చెయ్యము అని చెప్పే ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఏది కనపట్ల. అసలు వీళ్ళ ట్రాన్స్ఫర్స్ రాజకీయ పార్టీల చేతుల్లో ఉండకూడదండి. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అనేవి రాజకీయ పార్టీల చేతుల్లో ఉండకూడదు. సీనియారిటీని బట్టి అట్లానే ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు కానీ, ప్రభుత్వ అధికారులు, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఏదైనా కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వీళ్ళ ఎవరి యొక్క నియామకాలు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ రాజకీయ నాయకుల చేతులు ఉండకూడదండి. ఇట్లానే ఉంటుంది. ఎస్ఐ ఎదురు తిరిగితే ఇంకో చోట మారుస్తుంటే, సిఐ ఎదురు తిరిగితే ఇంకో చోట మారుస్తుంటే, ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పి పని చేయకపోతే తీసేస్తుంటారు, ఎంఆర్ఓని సస్పెండ్ చేస్తుంటారు. ఈ రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ మూడు స్వతంత్రంగా, నిర్భయంగా స్వతంత్రంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే పనుల్లో మాత్రమే వాళ్ళు ఉండాలండి. వాళ్ళు రాజ్యాంగానికి, ప్రజలకు మాత్రమే బాధ్యత వహించాలి. నాట్ ఫర్ పొలిటికల్ పార్టీస్, నాట్ ఫర్ పొలిటికల్ లీడర్స్.
కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళ నియామకాలు, వాళ్ళ ట్రాన్స్ఫర్స్, వాళ్ళ పదోన్నతులు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళని మనం ఇండిపెండెంట్గా వ్యవహరించేటట్టుగా చేయాలంటే మనం ఏం చేస్తాం? సో వ్యవస్థలోనే ఈ లోపం ఉంది, దాన్ని సరిదిద్దాలి. దాన్ని సరిదిద్దకుండా మీరు నిజాయితీగా ఉండండి అని కలెక్టర్లని, ఎస్పీలని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని, ఎంఆర్ఓని, ఎస్ఐని, సిఐని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని నియంత్రిస్తుందే వాళ్ళు కదా, అధికార పార్టీ వాళ్ళు కదా, రాజకీయ నాయకులు కదా. ఆ నియంత్రణే పోవాలి వాళ్ళ మీద. ఓకే, థ్యాంక్ యూ సార్.